గత 7 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి 7వ వార్డులో ఉన్నటువంటి పాలకుర్తి వెంకటేశ్వర్లు అనేటువంటి ఒక ఎస్టీ ఎరుకుల కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి 1073 సర్వే నెంబర్ 1073 మీద ఈ భూమి మాది అని చెప్పేసి ఆయన వివిధ అధికారులు అర్థించడం జరిగింది. అసలు ఈ భూమి వివరణలోకి వెళ్తే ఒక్కసారి గమనించండి. 1916 నుండి ఆర్ఎస్ఆర్లో వీళ్ళ పేరు మీద నమోదయ్యింది. వీళ్ళ తండ్రి గారైనటువంటి వీళ్ళ పూర్వీకులైనటువంటి మొగిలి వెంకటేశ్వర్ల గారి మీద 1073 అనేటువంటి సర్వే నెంబర్ నమోదై ఉంది. అయితే 1073 అనే సర్వే నెంబర్ను 1963లో పాలకుర్తి వీరమ్మ అనే వ్యక్తికి మొగిలి వెంకటేశ్వర్లు అనే ఆయన ఈయన తండ్రి గారైనటువంటి ఆయన వారసత్వంగా ఈ 87 సెంట్లను 1963లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ అనంతరం దీనిలో వీళ్ళు సాగు చేసుకుంటూ 1991లో వీలునామా పాలకుర్తి వీరమ్మ వీళ్ళకి రాసి ఇవ్వడం జరిగింది. 1990 వరకు కూడా 91 వరకు కూడా దీనిలో వ్యవసాయం చేసుకోవడం జరిగింది ఈ పాలకుర్తి పెద్ద వెంకటేశ్వర అనే వ్యక్తి. అయితే 1979లో ఒక అక్రమ రిజిస్ట్రేషన్ చూపించి తాళ్ళూరి పాపయ్య సన్న పిచ్చారనే వ్యక్తి ఆ భూమిని కొంతమందికి ఆ రిజిస్ట్రేషన్ బేస్ చేసుకొని కొంతమందికి 11 మందికి అమ్మడం జరిగింది. అయితే 1979లో అక్రమ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇది మాది, ఇది వాళ్ళది కాదు అనే వివాదంపై ఇది చాలా లేటుగా తెలుసుకోవడం జరిగింది. ఇది తెలిసిన కాడి నుండి కూడా 7 సంవత్సరాల నుండి కూడా దీనిపైన వివిధ అధికారులు చుట్టూ తిరగడం జరుగుతుంది. అయితే ఈ 1979లో నమోదైనటువంటి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి దీనిపై మా న్యాయ విచారణ జరిపి దానిలో ఉన్నటువంటి తమ్ముని వేలిముద్రలను మా దగ్గర 1963లో ఉన్నటువంటి వేలిముద్రలను పరిశీలించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. కానీ ఎక్కడ కూడా దీనిపైన స్పందించకుండా ఈరోజు 1979 రిజిస్ట్రేషన్ బేస్ చేసుకొని కొంతమంది 11 మంది ఇది మేము కొన్నామని చెప్పేసి ఈ భూమి మీద రావడం జరుగుతుంది. ఈ భూమి మీదకి వచ్చి ఇక్కడ వాళ్ళని మీరు కులం తక్కువ వాళ్ళు మీరు ఏం చేస్తారని చెప్పేసి ఒక కులంగారంతో వీళ్ళపై దాడి చేయడం కూడా జరిగింది. దీనిపైన కేసు కూడా నమోదైంది. మళ్ళీ వాళ్ళ యొక్క రాజకీయ బలంతో వాళ్ళ యొక్క కుల బలంతో దాన్ని తీయడం కూడా జరిగింది. అయితే ఒకటే అర్జించగలుగుతున్నాం. 1979లో ఉన్నటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళ రెవెన్యూ వాళ్ళ ప్రోత్బలంతో తాళ్ళూరి ఆనంద్ అనే వ్యక్తి దీన్ని రెవెన్యూలో ఎక్కి ఈ తాళ్ళూరి ఆనంద్ ఎవరు, ఈ తాళ్ళూరి బిచ్చాలు ఎవరు, ఈ తాళ్ళూరి పాపయ్య ఎవరు, వీళ్ళెవరు మాకు తెలియదు, మాకు తెలియకుండా ఇవన్నీ రిజిస్ట్రేషన్లు జరిగింది, దీనిపైన న్యాయ విచారణ జరపండి అని చెప్పేసి కుమార్లు ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, సంబంధిత కలెక్టర్ గారిని వాళ్ళందరినీ రక్షించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా వీళ్ళు న్యాయం చేయకపోగా ఈరోజు వీళ్ళు 2010లో హైకోర్టు నుంచి పాలకుర్తి పెద్ద వెంకటేశ్వర్లు ఆయన దగ్గర ఉన్నటువంటి హైకోర్టు స్టే ఆర్డర్లో ఉన్నటువంటి సర్వే కొలవకుండా ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఈ వేరే వాళ్ళని కొని ఉన్నది మాది అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు మళ్ళీ హైకోర్టు వీళ్ళు తెచ్చుకున్నదైన ఇక్కడ కొలవడానికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అధికారులను విన్నవించి అడుగుతున్నాము. ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలా? వీళ్ళు అడిగే డిమాండ్ ఒకటే, 1078 రిజిస్ట్రేషన్ మేము వాస్తున్నాము. ఆ రిజిస్ట్రేషన్ పైన న్యాయ విచారణ జరపాలా, ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలా, ఆ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి
వేలిముద్రలను మా దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ 1963లో మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది. మా డాక్యుమెంట్ లో ఉన్నటువంటి వేలిముద్రలను పరిశీలించాలా, మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా అధికారులు అడగడం జరుగుతుంది. ఇది కనుక చేయనట్లయితే ఖచ్చితంగా రేపు శాంతియుత నిరసనలు చేపడతామని వీళ్ళు కనుక ఒక అనుకూలంగా ఇచ్చినట్లయితే ఈ రిపోర్టులు వాళ్ళకి అనుకూలంగా ఇచ్చినట్లయితే రేపు మార్నింగ్ నుంచి సాయంత్రం నుంచే మేము దీనిపైన ఒక గట్టిగా కమిటీ వేసుకొని న్యాయపరమైన నిరసన దీక్షలు నిరాహార దీక్షలు మేము చేపడతామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను.